హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం పర్ముటేషన్ కాంబినేషన్ సంబంధించినటువంటి చాప్టర్ నుండి మోస్ట్ రిపీటెడ్ పీవైక్యూ మెయిన్స్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్ చూడబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు సీ, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియోస్ అండ్ షేర్ ఇఫ్ పాసిబుల్. ఓకే, ఇంకా మనం క్వశ్చన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే, దేర్ ఆర్ 10 trees in a row, 4 trees are to be cut down. ద నెంబర్ ఆఫ్ వేస్ సచ్ దట్ నో 2 of them are consecutive. అంటే మనకి వరుసగా 10 trees ఉన్నాయంట, వాటిలో మనం 4 కట్ చేయాలంట. సో ఆ కట్ చేసేటప్పుడు ఏ 2 ట్రీస్ కూడా పక్క పక్కన ఉండకుండా, అంటే పక్క పక్కన ట్రీస్ కట్ చేయకుండా మనం 4 treesని ఎన్ని విధాలుగా కట్ చేయొచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మరి ఈ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలంటే వెరీ సింపుల్గా షార్ట్ కట్లో మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. దానికి మనం ఏం పేరు పెట్టుకున్నామంటే టిక్ అండ్ క్రాస్ మెథడ్ అని పేరు పెట్టుకున్నాం. ఓకే రైట్, అంటే ఏం టిక్ అండ్ క్రాస్ మెథడ్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఎన్ని ట్రీస్ కట్ చేయాలి? 4 trees కట్ చేయాలి కాబట్టి 4 క్రాస్ తీసుకుందాం. ఓకే, అండ్ రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? ఇంకా 10లో 6 ఉంటాయి కాబట్టి ఆ 6కి మనం ఏం చేద్దామనంటే టిక్స్ తీసుకుందాం. ఓకే రైట్, సో ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటంటే ఈ 10 trees కూడా ఐడెంటికల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇట్లా 10 trees ఐడెంటికల్ అని చెప్పేసి మనం తీసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి 4 పక్క పక్కన ఉండకూడదు. ఈ 4 పక్క పక్కన ఎందుకు ఉండకూడదు? మనం కట్ చేయాల్సింది 4 కదా. సో ఈ 4 పక్క పక్కన ట్రీస్ని మనం కట్ చేయకూడదు కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ ట్రీస్ని అరేంజ్ చేస్తా. సో ఈ ట్రీస్ని అరేంజ్ చేయడం ఎన్ని వేస్? 6 ఉన్నాయి కదా. 6 ట్రీస్ని అరేంజ్ చేయడం ఎన్ని వేస్? ఇవి ఐడెంటికల్ కాబట్టి 1 వేనే. ఐడెంటికల్ కాబట్టి 1 వే, అంటే 6 ఫ్యాక్టోరియల్ కాదు ఇక్కడ, 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే ఇవి ఐడెంటికల్ కాదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వీటి గ్యాప్స్లో, అంటే ఇప్పుడు నేను 6 treesని అరేంజ్ చేశాను అనుకోండి, 6 treesని అరేంజ్ చేస్తే ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 1 2 3 4 5 ఓకే 7 గ్యాప్స్ వస్తాయి. ఈ 7 గ్యాప్స్లో మనం ఈ 4 treesని అరేంజ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అరేంజ్ చేశాను అనుకోండి, ఈ 2 పక్క పక్కన కాదు కదా. ఇక్కడ అరేంజ్ చేశాను అనుకోండి, ఈ 2 పక్క పక్కన కాదు కదా. ఇక్కడ అరేంజ్ చేసినా కూడా 2 పక్క పక్కన కాదు కదా, మధ్యలో ఇంకో ట్రీ ఉంటుంది కదా. సో అందుకే మనం ఈ గ్యాప్స్లో అరేంజ్ చేయాలన్నమాట. ఈ గ్యాప్స్లో ఈ 4 treesని అరేంజ్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 4 గ్యాప్స్ సెలెక్ట్ చేసుకుంటాను. 7 గ్యాప్స్లో 4 గ్యాప్స్ సెలెక్ట్ చేసుకుంటా. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 7C4 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి సెలెక్ట్ చేసుకున్నటువంటి ట్రీస్ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? అంటే 1 వేనే. ఎందుకు 1 వే? మళ్ళీ ఈ 4 కూడా ఐడెంటికల్ ట్రీస్ కదా. సో 4 ఫ్యాక్టోరియల్ కాదు ఇక్కడ, ఎందుకంటే ఇవి ఐడెంటికల్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? ఓన్లీ 1 వే అరేంజ్మెంట్ అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. ఓకే, వెరీ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇదే మన ఆన్సర్ అనమాట.